గోర రాతోడిని వశపరచుకోవడంతో ఇక రాతోడు గోర చెప్పిందల్లా చేస్తూ ఉంటాడు. ఇక ముందుగా రాతోడు ఇంట్లోకి వచ్చి అమర్తో, సార్ ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి అంతా రెడీ చేశాను, రండి లగేజ్ లోపల పెడతాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఓకే రాతోడు అని చెప్పి అమర్, బాగి, పిల్లలు వీళ్ళంతా కూడా రాతోడు చేతికి లగేజ్ ఇస్తారు. ఇక లగేజ్ తీసుకువెళ్ళి రాతోడు కారులో పెట్టిన తర్వాత రాతోడు కారులో మనోహరి, నిర్మలమ్మ, సదాశివం గారు, రామ్మూర్తి వీళ్ళందరూ కూడా కూర్చొని ఉంటారు. అమర్ డ్రైవ్ చేసే కారులో బాగి, పిల్లలు కూర్చొని ఉంటారు. కార్ స్టార్ట్ చేయి రాతోడు అని చెప్పి అమర్ అనడంతో ఇక రాతోడు అలా స్పీడ్గా కార్ని పోనిస్తూ ఉంటే ఇదంతా చూస్తున్న ఆరు, గుప్తా గారు ఈరోజు రాతోడు ప్రవర్తనలో ఏదో తేడా కనిపిస్తుంది, ఎందుకు అతను అలా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి అంటూ ఉంటే గుప్తా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. మనసులో ఆ ఘోర అతగాడిని వశపరుచుకున్నాడన్న విషయం ఈ బాలికకు తెలిస్తే మళ్ళీ ఈ బాలిక మనసు మారిపోతుంది. అందుకే ఈ బాలికకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ విషయం తెలియకూడదు. ఏదో ఒక విధంగా ఆ బాలిక అస్థికలు నదిలో కలిపేస్తే అప్పుడు మా లోకానికి తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పి గుప్తా అనుకుంటాడు. మరోపక్క రాతోడు కార్ని స్ట్రైట్ రోడ్లో కాకుండా రైట్ సైడ్కి పోనిస్తూ ఉంటాడు. అప్పుడు బాగి అమర్తో, ఇదేంటండి మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళాల్సింది స్ట్రైట్గా కదా, మరి రాతోడేంటి ఇలా రైట్ తీసుకున్నాడు అని చెప్పి అంటూ ఉంటే అదే నాకు కూడా అర్థం కావట్లేదు మిస్ అమ్మ అని చెప్పి, రాతోడికి రూట్స్ అన్నీ కరెక్ట్గానే తెలుసు కానీ అటువైపు ఎందుకు టర్న్ చేశాడో తెలియడం లేదు అని చెప్పి అమర్ రాతోడి కార్ని ఫాలో అవుతూ ఉంటాడు. ఇక మనోహరి రాతోడితో, ఏంటి రాతోడు ఇది, ఎయిర్పోర్ట్కి స్ట్రైట్గా వెళ్ళాలి కదా, మరి నువ్వేంటి ఇలా రైట్ అని తీసుకున్నావు అని చెప్పి అంటూ ఉంటే రాతోడు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతాడు. అడుగుతుంది, నిన్నే రాతోడు అని చెప్పి మనోహరి అడుగుతూ ఉంటే రాతోడు ఒక్కసారిగా వెనక్కి తిరిగి గట్టిగా అరుస్తాడు. అలా భయంకరమైన అరుపులు విని రామ్మూర్తి, మనోహరి, నిర్మలమ్మ, సదాశివం గారు వీళ్ళంతా కూడా భయపడిపోతూ ఉంటారు. రాతోడి ఫేస్ అంతా కూడా రెడ్గా అయిపోతుంది. కళ్ళ కింద అలా రెడ్గా ఉండడం చూసి అందరూ కూడా ఎంతగానో భయపడిపోతూ ఉంటారు. ఏమైంది రాతోడు, నీకు ఇలా వింతగా ప్రవర్తిస్తున్నావు అని చెప్పి నిర్మలమ్మ, భగవంతుడా ఏమైంది ఈరోజు రాతోడికి అని చెప్పి ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది. ఇక అలా రాతోడిని ఘోర వశపరుచుకొని రాతోడి ద్వారా 6 అస్థికలను కొట్టేయాలని చెప్పి ప్లాన్ చేస్తూ ఉంటాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత రాతోడి కార్కి అమర్ తన కార్ని అడ్డంగా పెడతాడు. అమర్ కార్ అడ్డు పెట్టడంతో రాతోడు ఇక స్పృహ కోల్పోయినట్టుగా నటిస్తూ ఉంటాడు. అప్పుడు అమర్, రాతోడ్ రాతోడ్ ఏమైంది నీకు అని చెప్పి రాతోడిని పిలుస్తూ ఉంటే ఒక్కసారిగా లేచి కూర్చున్న రాతోడ్ అలా అమర్ గొంతు పట్టుకుంటాడు. ఏమైంది రాతోడ్ నీకు, వదులు, ఆయన గొంతు పట్టుకుంటున్నావేంటి అని చెప్పి బాగి, పిల్లలు వీళ్ళంతా కూడా రాతోడిని విడిపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అప్పుడు రాతోడ్ అడ్డొచ్చిన వాళ్ళందరినీ కూడా తోసుకుంటూ అలా అమర్ గొంతు పట్టుకొని అక్కడున్న చెట్టు వరకు తీసుకుని వెళ్ళి అమర్ని చెట్టు కానించి అలా గాల్లోకి పైకి లేపుతాడు. రాతోడ్ చేష్టలు చూసి అందరూ కూడా ఎంతగానో భయపడిపోతూ ఉంటారు. అందరూ కలిసి రాతోడ్ రాతోడ్ ఏమైంది నీకు అని చెప్పి ఎంత అరుస్తున్నా రాతోడ్ మాత్రం అస్సలు వినిపించుకోడు. అలా అమర్ని గాల్లోకి లేపుతూ ఉంటే బాగి రాతోడ్ని ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అక్కడున్న ఒక పెద్ద కర్ర తీసుకువచ్చి రాతోడ్ని కొడుతూ, వదులు రాతోడ్, లేదంటే చంపేస్తాను నిన్ను, ఆయనని మర్యాదగా వదులుతావా లేదా అంటూ బాగి రాతోడ్ చేతి మీద కొడుతూ ఉంటుంది. ఇక దాంతో రాతోడ్ ఆవేశంతో బాగిని ఒక్క తోపు తోస్తాడు. దాంతో బాగి వెళ్ళి అక్కడున్న బండరాయి మీద పడిపోతుంది. బాగి తలకు గాయమవుతుంది. ఇక అలా రక్తపు మడుగులో బాగిని చూడగానే అందరూ కూడా ఎంతగానో భయపడిపోతూ ఉంటారు. ఆరు, గుప్తా ఇద్దరు కూడా అక్కడికి వస్తారు. గుప్తా గారు, నేను అనుమానించినట్టుగానే రాతోడు ఈరోజు చాలా వింతగా ప్రవర్తిస్తున్నాడు, చూడండి ఆయనను ఎలా గొంతు పట్టుకొని చంపేబోతున్నాడో, పాపం మిస్సమ్మ పరిస్థితి చూడండి, రక్తపు మడుగులో ఎంతలా బాధపడుతుందో, త్వరగా మీరే ఏదో ఒకటి చేయండి గుప్తా గారు, ఆయనను కాపాడండి, బాగిని హాస్పిటల్కి తీసుకువెళ్ళేలాగా చేయండి అని చెప్పి మీకు దండం పెడతానంటూ ఆరు గుప్తాని వేడుకుంటూ ఉంటుంది. నా చేతుల్లో ఏమీ లేదు బాలిక, ఎలా జరగాలని రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుంది అని చెప్పి
గుప్తా అంటూ ఉంటాడు. గుప్తా గారు, ఎప్పుడు కూడా నన్ను మీ సోదరి సోదరి అని అంటారు కదా, మరి కొద్ది క్షణాల్లో నేను నా కుటుంబంతో బంధాలను పూర్తిగా తెంచేసుకొని మీ లోకానికి వచ్చేస్తున్నాను. ఇది నా ఆఖరి కోరిక అనుకోండి. దయచేసి నా భర్తను బతికించండి ప్లీజ్ అంటూ ఆరు అలా మోకాళ్ళ మీద కూర్చొని గుప్తా కాళ్ళు పట్టుకొని ఎంతగానో వేడుకుంటూ ఉంటుంది. కావాలంటే నా అస్థికలు తీసుకెళ్ళి ఆ ఘోర చేతిలో పెట్టండి గుప్తా గారు, అలా అయినా మా ఆయనను నా చెల్లెల్ని కాపాడండి ప్లీజ్ అంటూ ఆరు ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఇక ఆరు అలా ఏడుస్తూ ఉంటే చలించిపోయిన గుప్తా స్వామీజీ వేషంలో రాథోడ్ దగ్గరికి వెళ్తాడు. అలా అమర్ గొంతు పట్టుకొని ఉన్న రాథోడ్ నుదుటిన బొట్టు పెట్టగానే రాథోడ్ ఒక్కసారిగా అమర్ని వదిలేసి స్పృహ కోల్పోతాడు. ఇక ఘోర మంత్రాలు బెడిసి కొట్టడంతో నా మంత్రాన్ని తిప్పికొట్టింది ఎవరు ఎవరు అని చెప్పి ఘోర అలా వికృతంగా అరుస్తూ ఉంటాడు. నేనే వెళ్ళి ఆ అస్థికలను ఎలాగైనా సరే నా చేజెక్కించుకుంటాను అని చెప్పి స్వయంగా ఘోరాన్ని బయలుదేరి వస్తూ ఉంటాడు. మరోపక్క రాథోడ్ స్పృహ కోల్పోయిన తర్వాత అమర్ని వదిలేయటంతో అమర్కి బాగా దగ్గొస్తూ ఉంటుంది. నాన్న అమర్ నీకేం కాలేదు కదా అని చెప్పి నిర్మలమ్మ వాళ్ళు అంటూ ఉంటారు. లేదమ్మా మిస్సమ్మకి ఎలా ఉందని చెప్పి అమర్ పరిగెత్తుకుంటూ బాగి దగ్గరికి వస్తాడు. ఇక బాగిని రాథోడ్ బండరాయి మీదకి తోసేయడంతో తన తలకు తీవ్రమైన గాయమయ్యి రక్తం కారుతూ ఉంటుంది. ఇక ఆ పరిస్థితుల్లో కూడా బాగి అమర్ గురించి ఆలోచిస్తూ ఏమండి మీకేం కాలేదు కదా అని చెప్పి అంటూ ఉంటే లేదు మిస్సమ్మ పద హాస్పిటల్కి వెళ్దామంటూ తన 2 చేతులతో బాగిని ఎత్తుకొని అలా కార్లో కూర్చోబెడతాడు. సార్ ఏమైంది సార్, ఏంటి అందరూ అలా ఉన్నారు, మిస్సమ్మకి ఏమైంది అని చెప్పి రాథోడ్ స్పృహలోకి వచ్చి అడుగుతూ ఉంటే అంటే ఇప్పటి వరకు జరిగింది నీకేమీ గుర్తులేదా రాథోడ్ అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. చేసిందంతా చేసి ఇప్పుడు ఇలా ఏమీ తెలియనట్టుగా మాట్లాడుతున్నావా రాథోడ్ అని చెప్పి నిర్మలమ్మ మండిపడుతూ ఉంటుంది. అమ్మ దయచేసి రాథోడ్ని ఏమీ అనకండి, ఇప్పటి వరకు తను ఏం చేశాడో తనకి గుర్తులేదు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఆ తర్వాత పద రాథోడ్ త్వరగా మనం మిస్సమ్మని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి, ఇప్పటికే చాలా బ్లడ్ పోయింది, మనం అన్ని విషయాలు తర్వాత మాట్లాడుకుందామంటూ ఇక అలా బాగీని అందరూ కలిసి హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. బాగీకి లోపల ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఇక రాథోడ్ ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. సార్ ఈరోజు మిస్సమ్మ ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం నేనా సార్, అన్నం పెట్టిన మిస్సమ్మని నేను చంపాలని చూసానా, నాలాంటి వాడు బతకూడదు అని చెప్పి రాథోడ్ తన 2 చెంపలు కూడా వాయించుకుంటూ ఉంటాడు. ఇక దాంతో అమర్ రాథోడ్ ఈరోజు జరిగిన దాంట్లో నీ తప్పేమీ లేదు, నాకు తెలిసి ఇదంతా ఆ ఘోర వల్లే జరిగింది. ఆ రోజు అమ్ము మీద కూడా వశీకరణ ప్రయోగించడం వల్ల తనకి తాను ఏం చేస్తున్నానో కూడా గుర్తులేక కొండ మీద నుండి దూకడానికి కూడా సిద్ధపడింది. ఈరోజు అదే వశీకరణ నీ మీద ప్రయోగించాడు ఆ ఘోర, అందుకే నువ్వు కూడా అలా ప్రవర్తించావు, నీ తప్పేమీ లేదు రాథోడ్ నువ్వు బాధపడకని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. సార్ నేను ఇంత తప్పు చేశానని తెలిసి కూడా పెద్ద మనసుతో నన్ను క్షమిస్తున్నారు, ఇంత మంచి మనుషులను నేను బాధ పెట్టానంటూ భగవంతుడా మిస్సమ్మకు ఏం కాకుండా చూడు అని చెప్పి రాథోడ్ కూడా ఎంతగానో ఏడుస్తూ ఉంటాడు. ఇక హాస్పిటల్కి వచ్చిన ఆరు గుప్తాతో గుప్తా గారు నా చెల్లెలకి ఏ ప్రమాదం జరగదు కదా, ప్లీజ్ గుప్తా గారు దయచేసి చెప్పండి, నేను అస్థికలు కలిపిన తర్వాత మీ లోకానికి రావడానికి సిద్ధపడ్డానంటే అందుకు ఒకే ఒక కారణం నా చెల్లెలు, నా తర్వాత నా ఇంటిని నా పిల్లల్ని నా భర్తను అత్తమామల్ని చూసుకోవడానికి నా చెల్లెలు ఉంది కదా అనే భరోసాతోనే నేను మీ లోకానికి వచ్చేద్దాం అనుకున్నాను. అటువంటిది ఈరోజు నా చెల్లెలే ఈ పరిస్థితిలో ఉంటే నేను సంతోషంగా మీతో ఎలా రాగలను అని చెప్పి ప్లీజ్ గుప్తా గారు బాకి ప్రాణాలతో బయటపడే వరకు మనం ఇక్కడే ఉందాం గుప్తా గారు అని చెప్పి ఆరు అంటూ ఉంటే ఇప్పుడు నేను బలవంతాన తీసుకువెళ్ళినంత మాత్రాన నువ్వు నాతో వస్తావా బాలిక, అలాగే కానివ్వు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక మనోహరి ఇది చచ్చిందనే వార్త డాక్టర్ తీసుకొస్తే బాగుండు, ఒకే దెబ్బకు 2 పిట్టలు అన్నట్టుగా ఒక పక్క దీని చావు, ఒక పక్క ఆ 6 అస్థికలు నదిలో కలపడం, ఇవన్నీ కూడా జరిగిపోతే
అమరిక నా సొంతం అయిపోయినట్టే అని చెప్పి మనోహరి తనలో తాను ఆనందపడిపోతూ ఉంటుంది. మరో పక్క బాగి కండిషన్ చాలా సీరియస్గా ఉండడంతో అమరిక బాగి మీద ప్రేమ చూపిస్తూ, మిస్ అమ్మ నీకు ఏం కాదు, కాకూడదు కూడా. ఒకప్పుడు ఆరుని కోల్పోయిన ఈ కుటుంబం ఇంకా ఆ చీకట్లో నుండి బయటకు రాలేదు. నువ్వొచ్చిన తర్వాతే ఇంట్లో మళ్ళీ సంతోషం ఏర్పడింది. అటువంటి సంతోషాన్ని మళ్ళీ నువ్వు మాకు దూరం చేయొద్దు మిస్ అమ్మ. ఒక్కసారి కళ్ళు తెరువు మిస్ అమ్మ, నువ్వు నాకు కావాలని చెప్పి అలా అమర్ బాగి చేతిని పట్టుకోగానే బాగి కళ్ళు తెరుస్తుంది. ఏమండి మీకేం కాలేదు కదా అని చెప్పి బాగి అడుగుతుంటే, లేదు మిస్ అమ్మ నాకేం కాలేదని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక బాగి అలా అమర్ని హత్తుకొని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. అమర్ కూడా అలా బాగిని ప్రేమగా దగ్గరికి తీసుకోవడంతో ఆరు గుప్తాతో, మొత్తానికి మా ఆయన కూడా నా చెల్లిని అర్థం చేసుకున్నారు. నాకు ఈ జన్మకు ఇది చాలు గుప్తా గారు. నా తర్వాత ఆయన బాగిని కూడా అంతే బాగా చూసుకుంటారన్న నమ్మకం నాలో కలిగింది అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఆ ఘోర ఆరు అస్థికల కోసమే ఇదంతా చేస్తున్నాడు మిస్ అమ్మ. వీలైనంత త్వరగా 6 అస్థికలు నదిలో కలపాలి, లేదంటే ఆ ఘోర ఆరుకి ఎప్పటికీ మోక్షం కలగకుండా చేస్తాడు. అదే కనుక జరిగితే చనిపోయిన ఆరుకి ఎప్పటికీ శాంతి లభించదని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. లేదండి ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగకూడదు, ఆరు ఒక్క ఆత్మకు శాంతి కలగాలి, పదండి ఇప్పుడే వెళ్ళి మనం అస్థికలు కలుపుదామని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక దాంతో అమర్, మనం వెళ్ళాల్సిన ఫ్లైట్ ఈ పాటికి వెళ్ళిపోయి ఉంటుంది మిస్ అమ్మ అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో సదాశివం గారు, నానా అమర్ నాదొక సలహా, కాశీకి వెళ్ళి అస్థికలు కలపడానికి ఇప్పుడు టైం లేదు. ఒకవేళ మనం లేట్ చేసే కొద్దీ ఆ ఘోర 6 అస్థికల కోసం ఎంతకైనా తెగించవచ్చు. అందుకే ఏదైనా దగ్గరలో ఉన్న నదిలోకి వెళ్ళి 6 అస్థికలను కలుపుదాం. అమ్మాయికి శాంతి కలగడమే కదా మనకు కావాల్సిందని చెప్పి సదాశివం గారు నిర్మలమ్మ ఇద్దరు కూడా అమర్కి సలహా ఇస్తారు. సరేమ్మా, అయితే మీరు అన్నట్టుగానే దగ్గరలో ఉన్న నదికి వెళ్ళి ఆరుకి పూజ చేసి అస్థికలను నదిలో కలిపేద్దాం. ఆరుకి శాంతి కలగడమే మనకు కావాల్సిందని చెప్పి అమర్ కూడా అంటూ ఉంటాడు. ఇక అలా అందరూ కలిసి దగ్గరలో ఉన్న నది దగ్గరికి వెళ్తూ ఉంటారు.